అందరివాడిగా పేరు తెచ్చుకున్న చంద్రబాబు ఇప్పుడు ఒంటరివాడు అయ్యాడా? జాతీయ ప్రాంతీయ పార్టీలు పెద్దగా రియాక్ట్ అవ్వకపోవటానికి కారణాలేంటి? జాతీయ స్థాయిలో పొత్తులపై చంద్రబాబు ఏ ఆలోచనతో ఉన్నారు? ఎందుకు జాతీయ స్థాయి నేతలు పెద్దగా రియాక్ట్ అవ్వటం లేదు? బాబు అరెస్టుపై అటు బీజేపీ పెద్దలు ఇటు ఇండియా కూటమి పెద్దలు సైలెంట్గా ఎందుకు ఉంటున్నారు? రాజకీయాల్లో తలపండిన నేతగా పేరున్న చంద్రబాబుకు సపోర్టు ఎందుకు పెద్దగా లేకుండా పోయింది? ఈ ప్రశ్నలన్నిటికీ చాలా సమాధానాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు ఒంటరివాడయ్యారా అంటే అవునన్న సమాధానమే వస్తోంది. ఇప్పటివరకు జైలుకెళ్లని బాబు ఇప్పుడు వెళ్లడం వెనుక రాజకీయ కక్ష ఉందని కొన్ని పార్టీలు కామెంట్ చేసినా సంఘీభావంగా మరో అడుగు ముందుకు వేయలేకపోయాయి. అవినీతి మరకలేదని, తనకు అవినీతి అంటించాలని గతంలో చాలామంది చూసినా అవేవీ ఫలించలేదని చంద్రబాబు తరచూ చెప్పే మాటలు. కానీ ఇప్పుడు స్కిల్ స్కామ్లో అరెస్టుపై రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉన్నారు. అయితే ఇప్పుడు విషయమంతా బాబు ఒంటరయ్యారా అన్న ఇష్యూ చుట్టూనే తిరుగుతోంది. చంద్రబాబు జాతీయ స్థాయి నేత. వివిధ రాజకీయ పార్టీల నేతల్లో మంచి పలుకుబడి ఉంది. కానీ ఇప్పుడు అది అరెస్టు సమయంలో పూర్తి స్థాయి మద్దతుగా మారలేకపోయింది. ఇందుకు కొన్ని కారణాలున్నాయి. అయితే కొంతమంది మాత్రం బాబుకి సపోర్టుగా మాట్లాడగలిగారు. అందులో ముఖ్యమైన నేత బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. చంద్రబాబు అరెస్ట్ ఏమాత్రం సబబు కాదని, ఒకవేళ ఏదైనా తప్పు జరిగితే దానిపై మాట్లాడాలని, అనంతరం సరైన విచారణ జరిపించాలని అన్నారు. కానీ కక్షపూరితంగా ప్రవర్తించడం ఏమాత్రం సరికాదని దీదీ చెప్పుకొచ్చారు. అయితే అనూహ్యంగా ఇండియా కూటమిలో కీలకంగా ఉన్న మమతా బెనర్జీ నుంచి మొదటగా బాబుకు మద్దతు లభించడం కీలకంగా మారింది. అంతేకాదు అఖిలేష్ యాదవ్, ఫరూక్ అబ్దుల్లా వంటి నేతలు కూడా రియాక్ట్ అయ్యారు. శిరోమణి అకాలీదళ్ నేత సుఖ్బీర్ సింగ్ బాదల్ చంద్రబాబు అరెస్టుపై స్పందించారు. నిజానికి ఎన్డీఏలో ఉన్నప్పుడు అకాలీదళ్ నేతలతో చంద్రబాబుకు సాన్నిహిత్యం బాగానే ఉంది. ఆ పాత పరిచయాలతో సుఖ్బీర్ రియాక్ట్ అయ్యారు. ఆధునిక ఆంధ్రప్రదేశ్ నిర్మాతగా పేరున్న బాబును అక్రమంగా అరెస్టు చేయడాన్ని ప్రశ్నించారు. ఇలాంటి పరిణామాలు ప్రజాస్వామ్యానికి మంచివి కావంటూ కామెంట్ చేశారు. ఇలాంటి చర్యల్ని అందరూ వ్యతిరేకించాలని ట్వీట్ చేశారు. శిరోమణి అకాలీదళ్ పార్టీ ఇప్పుడు ఎన్డీఏలో లేదు. అటు ఇండియా కూటమిలో కూడా లేదు. అటు నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా అయితే చంద్రబాబుని అరెస్ట్ చేసి పెద్ద తప్పు చేశారన్నారు. ఎన్నికల ముందు ఆయన్ని జైల్లో పెట్టడం ద్వారా బలహీనపరచాలని చూస్తున్నారని, కానీ మరింత బెనిఫిట్ జరుగుతుందని అన్నారు. దేశంలో విపక్ష నేతల్ని అరెస్ట్ చేయడం కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వాల దాకా ట్రెండ్గా మారిందని సమాజ్వాదీ చీఫ్ అఖిలేష్ యాదవ్ అన్నారు. ఇంతే, బాబు అరెస్టుపై స్పందించిన జాతీయ స్థాయి నేతలు వీరే. ఇంతకు మించి మరెవరూ మాట్లాడడానికి, కనీసం ట్వీట్ చేయడానికి కూడా ముందుకు రాలేకపోయారు. దేశ రాజకీయాల్ని శాసించిన నేతకు ఇదేం పరిస్థితి అన్న చర్చ నడుస్తోంది. అయితే తరచూ కూటములు మార్చడం బాబుకి మైనస్ అయిందా అన్న వాదన తెరపైకొస్తోంది. ఒక కూటమితో కంటిన్యూ అవ్వకపోవడం సమస్యల్ని పెంచిందని, ఇప్పుడు అరెస్ట్ అయితే కనీస స్పందన కూడా లేకుండా పోయిందంటున్నారు. 2019 ఎన్నికల్లో యూపీఏ కూటమితో బాబు జట్టు కట్టారు. అంతకుముందు ఎన్డీఏతో కలిసి నడిచారు. ఒక దశలో ఎన్డీఏ కన్వీనర్గా కూడా పనిచేశారు. కానీ ఇప్పుడు వేటితోనూ లేరు. దీంతో ఎవరూ కూడా పెద్దగా రియాక్ట్ అవడం లేదు. ఏపీలో గెలిచి దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన నేతగా చంద్రబాబుకి పేరుంది. అయితే జాతీయ స్థాయిలో నాయకత్వం వహించే అవకాశాలు చాలా వచ్చినా అంత దూకుడు ప్రదర్శించకుండా ఏపీ పాలిటిక్స్ పైనే ఎక్కువ ఫోకస్ పెట్టారు చంద్రబాబు. ఒకసారి చరిత్రలోకి వెళితే జాతీయ రాజకీయాల్లో బాబు పవర్ ఏంటో తెలుస్తుంది. 1984లో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేసినప్పుడు తిరిగి ఎన్టీఆర్ని అధికారంలోకి తేవడానికి కాంగ్రెస్కు వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలను కూడగట్టడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. ఎన్టీఆర్కు నీడలా ఉన్నారు. ఆ ప్రయత్నమే 1989లో నేషనల్ ఫ్రంట్గా రూపం దాల్చింది. 1996లో వివిధ రాజకీయ పార్టీలతో కలిపి సెక్యులర్ యునైటెడ్ ఫ్రంట్ కూటమి ఏర్పాటులోనూ, దేవెగౌడ ప్రధానమంత్రి పీఠమెక్కడంలోనూ చంద్రబాబే కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత మరో టర్న్ తీసుకుని బీజేపీతో జట్టుకట్టి తొలిసారిగా నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ని ఏర్పాటు చేయడంతో పాటు అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రి పదవి చేపట్టడానికి తోడ్పడ్డది కూడా చంద్రబాబే. 2002లో గుజరాత్ ముఖ్యమంత్రి పదవి నుంచి నరేంద్ర మోడీ వైదొలగాలని చంద్రబాబు కోరుకున్నారు. అప్పుడు ఎన్డీఏ కన్వీనర్గా ఫుల్ స్వింగ్లో ఉండేవారు. 2004లో అలిపిరి ఘటన తర్వాత చంద్రబాబు ముందస్తుకు వెళ్లారు. వాజ్పేయి ప్రభుత్వాన్ని కూడా ముందస్తుకు తీసుకెళ్లారు. కానీ ఆ ఎన్నికల్లో ఏపీలో టీడీపీ, కేంద్రంలో ఎన్డీఏ ఓడిపోయాయి.
అప్పుడు చంద్రబాబు ఏమాత్రం ఆలస్యం చేయకుండా మతతత్వ బీజేపీ నరేంద్ర మోడీ హయాంలో గుజరాత్లో జరిగిన అల్లర్లే ఓటమికి కారణమని నిందించారు. బీజేపీతో పొత్తు పెట్టుకుని పొరపాటు చేశామని చెప్పుకొచ్చారు చంద్రబాబు. ఆ తర్వాత అధికారానికి ఎన్డీఏకు దూరంగా ఉండిపోయారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో అధికారంలోకి వచ్చారు చంద్రబాబు. అప్పుడు ఎన్డీఏ బాట పట్టారు. ఆంధ్రప్రదేశ్కు స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదన్న కారణంతో 2018 మార్చిలో ఎన్డీఏకు గుడ్ బై చెప్పిన చంద్రబాబు కాంగ్రెస్తో జట్టు కట్టారు. యూపీఏ కూటమితో కలిసి నడిచారు. ప్రతి ఎన్నికలోనూ సమీకరణాలను లెక్కేసి కూటములు పొత్తులు కట్టడంలోనూ జనం నాడిని పసిగట్టి వ్యూహాలు వేయడంలోనూ దిట్ట అని చంద్రబాబుకి పేరుంది. బూత్ మేనేజ్మెంట్, ఎలక్షన్ ఇంజనీరింగ్ అనే పదాల్ని ప్రాచుర్యం చేసింది కూడా చంద్రబాబే. కానీ ఆయన లెక్కలన్నీ గత 2 దశాబ్దాలుగా తప్పుతూనే ఉన్నాయంటున్నారు. 1996, 1998లో ఉన్నంత శక్తి ఇప్పుడు చంద్రబాబుకి లేకుండా పోయిందని అంటున్నారు. అయితే వ్యక్తిగతంగా చంద్రబాబుకి అన్ని రాజకీయ పార్టీలతోనూ సన్నిహిత సంబంధాలు మాత్రం ఉన్నాయి. పొలిటికల్ మేనేజ్మెంట్, లాబియింగ్, ఇతరుల్ని ఒప్పించడం, కూటమి ఏర్పాటు చేయడం, ఎంపిక చేసిన నాయకుడి విషయంలో ఏకాభిప్రాయం నిర్మించడం వంటి విషయాల్లో మంచి అనుభవం ఉంది. కానీ ఇప్పుడు అరెస్ట్ అయిన కీలక సందర్భంలో ఆ అస్త్రాలన్నీ పనిచేయకుండా పోయాయి. కారణం తరచూ కూటములు మార్చడమే అంటున్నారు. లేకపోతే ఆయన అరెస్టు దాకా వెళ్లే పరిస్థితి ఉండేది కాదన్న వాదన కూడా ఉంది. 2019 నాటి మాట. కాంగ్రెస్తో చంద్రబాబు జట్టు కట్టినప్పుడు కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని, అందులో తాను కీలక పాత్ర పోషిస్తానని నమ్మకంతో ఉండేవారు. అయితే ఆయన అంచనాలన్నీ తలకిందులైపోయాయి. ఇటీవల జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా ఇండియా కూటమి ఏర్పాటైంది. చంద్రబాబు 2 కూటములకి దూరంగా ఉన్నారు. అందుకే ఇప్పుడు ఆయన కష్టకాలంలో ఉంటే 2 కూటములు పట్టించుకోలేదు. ఒకప్పుడు ప్రధానుల్ని, కీలక నేతల్ని డిసైడ్ చేసిన శక్తి నుంచి ఇప్పుడు అరెస్ట్ అయినప్పుడు కనీస మద్దతు కూడా జాతీయ స్థాయిలో కూడగట్టుకోలేకపోవడం చర్చనీయాంశంగా మారింది. మళ్లీ ఎలక్షన్లు వస్తుండటంతో పొత్తులపై గత నెలలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీని పునర్నిర్మాణం చేసే క్రమంలో కేంద్రంలో ఉన్న ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని అభిప్రాయపడ్డారు. ప్రత్యేక హోదా కోసమే ఎన్డీఏ నుంచి బయటకొచ్చామని చంద్రబాబు చెప్పుకొచ్చారు. మిగతా అంశాల్లో మోదీ సర్కార్తో తనకెలాంటి భేదాభిప్రాయాలు లేవన్నారు. ఈ విషయాన్ని గతంలో చాలాసార్లు చెప్పానని అన్నారు. రాజకీయ అనుభవం ఉన్నవారెవరూ మోడీని విమర్శించడం లేదని అన్నారు. మోడీ భారత్కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చారని ప్రశంసించి దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. చంద్రబాబు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చాక 4 ఏళ్లకు మొన్నటి జూన్లో అమిత్ షా, నడ్డా అపాయింట్మెంట్ ఇచ్చారు. అది మ్యాటర్. తాను చూడని రాజకీయం లేదని, రాజకీయాల్లో జగన్ ఓ బచ్చా అని కూడా అన్నారు. ఇండియా కూటమిపైన మాట్లాడారు. ఇండియా కూటమికి నాయకుడు లేకపోవడం బీజేపీకి కలిసొచ్చే అంశమని, ఇండియా కూటమి ఎలా ముందుకు వెడుతుందో చూడాల్సి ఉందని అన్నారు. సౌత్లో తెలంగాణ, కర్ణాటక తప్ప కాంగ్రెస్ లేదని, ఏపీ, తమిళనాడులో పుంజుకునే అవకాశం లేదంటూ మాట్లాడారు. ఎన్ని చెప్పినా ప్రస్తుతం చంద్రబాబుకి అటు ఎన్డీఏ గేట్లు తెరవలేదు. ఇటు కొత్తగా ఏర్పడ్డ ఇండియా కూటమితో వెళ్లేందుకు చంద్రబాబు దూకుడు ప్రదర్శించడం లేదు. అందుకే ఇప్పుడు అరెస్టు విషయంలో ఎవరూ తోడు నీడగా ఉండలేకపోయారన్న టాక్ వినిపిస్తోంది. చంద్రబాబు అరెస్టును తమకు అనుకూలంగా మార్చుకోవాలని టీడీపీ అనుకుంటోంది. అయితే జాతీయ స్థాయి నాయకులు స్వయంగా స్పందించకపోవడంతో చంద్రబాబుకి పాత స్నేహితులైన రాజ్నాథ్ సింగ్ను లోకేష్ కలిసి వచ్చారు, మద్దతు కోరారు. అలాగే ఏపీలోనూ బాబుతో నేను అనే కార్యక్రమాన్ని టీడీపీ ముందేసుకుంది. ఒక నెంబర్ ఇచ్చి మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు. ఈ అరెస్టుతో లోకల్గా అయినా మద్దతు పెంచుకునే ప్రయత్నాల్లో టీడీపీ నేతలు ఉన్నారు. మరి అవి ఎలా వర్కౌట్ అవుతాయో చూడాలి.